ఇప్పుడు కరిక్యులం రిఫార్మ్స్ మీకు ఇందాక ఇంట్రడక్షన్ కూడా చెప్పాను. మన సిలబై జనరల్గా ఎవ్రీ 2 ఇయర్స్కి ఎవ్రీ 3 ఇయర్స్కి మాడిఫై చేస్తూ ఉంటాం. ఎందుకంటే సమాజం అభివృద్ధి చెందుతూ ఉంది, మార్పు చెందుతూ ఉంది. దానికి అనుగుణంగా మన విద్యార్థులు తయారు చేయాలన్నటువంటి లక్ష్య సాధనతో ఆ పని చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మొన్న సమ్మర్ వెకేషన్లో టోటల్ రీవ్యాంప్ చేశాం సిలబస్ని, పర్టికులర్లీ అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ని, BA, BSc, BCom. ఆ రిఫార్మ్స్ చేసినందువలన ఆ రిఫార్మ్స్తో అకాడమిక్ కరికులమే కాకోకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ కానివ్వండి, ఇండస్ట్రీ అనుసంధానం కానివ్వండి, సమాజ అనుసంధానం కానివ్వండి, ఈ విద్యార్థి ఎలా ఉపయోగపడతాడు అన్న దాని మీదను తర్జన భర్జన జరిగి సిలబై ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇద్దరు అందులో మేధావులు ఉన్నారు. ఒకరు మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం రిజిస్ట్రార్ అయినటువంటి కృష్ణమోహన్ గారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలకు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి అవధాని గారిని వారి వారి అనుభవాల్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముందుగా వైస్ చైర్మన్ అజయ్ ప్రకాష్ గారికి, కమిషనర్ మోహన్ గారికి, సభకు ఆసీనైన వైస్ ఛాన్సలర్లు, ఇతర అధికారులు, సభకు ఇచ్చేసిన విద్యా విభాగానికి సంబంధించిన అందరికీ నమస్కారము. ఈ రోజున కరిక్యులం రిఫార్మ్స్ మీద మన విశ్వవిద్యాలయాల్లో గత 9 నెలల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ గ్రాడ్యుయేట్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సిలబస్లు ఏ విధంగా మార్పు చేసి వాటిని కాలానుగుణంగా చెందిన మార్పులకు అనుగుణంగా ఒకవైపు ఉద్యోగ అవకాశాలు చూస్తూ, ఒకవైపు వృత్తిపరమైనటువంటి శిక్షణకు అనుగుణంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అవకాశాలకు అనుగుణంగా ఈ సిలబస్ను ఏ విధంగా మార్పు చేయాలి అన్నదే ఈ కరికులం డిజైన్ డెవలప్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశము. అనేక మీటింగుల ద్వారా దశలుగా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా సిలబస్ను మార్పు చేయడం జరిగింది. ఈ మార్పు ద్వారా విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశం ఒకవైపు దృష్టి పెడుతూ వారికి వృత్తిపరంగా అవసరమైనటువంటి శిక్షణ ఏ విధంగా ఇవ్వగలము, వారి ఉద్యోగ సముపార్జన కొరకు అవసరమైనటువంటి విషయాలు ఏంటి, వారి అవకాశాలు ఏ విధంగా మనం మెరుగుపరచవచ్చు అన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా మంచి మంచి ఇన్స్టిట్యూషన్ సిలబస్ను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, బెస్ట్ కోర్సెస్ దృష్టిలో పెట్టుకొని మన విద్యార్థులను భవిష్యత్తులో విదేశాలలో కూడా రాణించే దిశగా ఈ కోర్సులు ఏ విధంగా ఉపయోగపడవచ్చు అన్నది ఒక ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని అనేక రకమైన మార్పులు చేయడం జరిగింది. ఆ దిశగా సెమిస్టర్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. మొట్టమొదటిసారిగా UGC నిబంధనల ఆదేశానుసారము డిగ్రీలో కూడా ఒక సెమిస్టర్ ప్యాటర్న్ పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసి ఈనాటి మారుతున్న అవసరాల దృష్ట్యా, సామాజిక అవసరాల దృష్ట్యా, వ్యాపార ఇండస్ట్రీ అవసరాల దృష్ట్యా అన్ని కోర్సులను, ఆర్ట్స్ అవనివ్వండి, సైన్స్ అవనివ్వండి, కామర్స్ అవనివ్వండి, మార్పులు చేయడం జరిగింది. మరియు అన్ని కోర్సులను
ఐటీ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఇండస్ట్రీ నీడ్స్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, సాఫ్ట్ స్కిల్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అన్న దిశగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుంచే, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా యూనివర్సిటీ పరంగా కొన్ని యూనివర్సిటీస్కి నాయకత్వ బాధ్యత ఇవ్వడం జరిగింది. వారు అనేక రకాలుగా వర్క్షాప్లు కండక్ట్ చేసి సిలబస్ను ఫైనలైజ్ చేసి స్టాండర్డైజ్ చేసి ఈ రోజున అన్ని యూనివర్సిటీలకు ఆ సిలబస్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు BA, BCom, BSc, PG కోర్సెస్ సంబంధించి అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు ఈ సిలబస్లో తీసుకురావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన డిసెంబర్లో పెట్టిన మీటింగ్లో అనేక విషయాలు మనకి ఈ సిలబస్ రివిజన్కు అవసరమయ్యే అంశాలను ఇవ్వడం జరిగింది. వారి సూచనల మేరకు మనం ఈ సిలబస్ను మార్పు చేసి సిలబస్లో ఈనాటి అవసరాలు ఇండస్ట్రీ అవనివ్వండి లేదా సొసైటీ అవనివ్వండి ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయాలన్నదే ప్రధాన అంశంగా మనం తీసుకొని ఈ సిలబస్ను మార్పు చేసాం. కాబట్టి మన విద్యార్థులకు రాబోయే కాలంలో ఎంప్లాయబిలిటీ స్కిల్ ఏదైతే ఈ రోజున ఒక 15% కంటే ఎక్కువ లేనటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్ని మనము రాబోయే కాలంలో ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ 80 నుంచి 85% డెవలప్డ్ కంట్రీస్లో ఏ విధంగానైతే ఉందో ఆ స్థాయికి తీసుకెళ్లాలని యూనివర్సిటీస్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సిలబస్లోనే చెప్పించి వారికి విద్యార్థులకు భావి తరాలకు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు చేయాలని, వారందరూ కూడా ఒక ఎంపవర్డ్ యూత్గా తయారు చేయడము యూనివర్సిటీల భుజస్కంధాలపై ఉందని నొక్కి వక్కాంచడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు త్వరితగతిన ఏర్పడుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా సిలబస్ను మార్చడమే ఒక ఎత్తి అయితే, ఆ మార్పులను టీచర్స్కు అర్థమయ్యే రీతిలో మనము మొట్టమొదటిగా విడమర్చి చెప్పి టీచర్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి, మీ అందరికీ తెలుసు టీచర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్యారింగ్ ఫార్వర్డ్ ఎనీ రిఫార్మ్. ఈరోజు సిలబస్లో ఉన్నటువంటి రిఫార్మ్స్ అన్నీ కూడా టీచర్స్ వాలంటరీగా వారి భుజాలపై వేసుకొని విద్యార్థులకు ఇష్టమైన రీతిలో ఒక వారి నమ్మకాన్ని కైకొని ఈ మార్పు చేయబడిన సిలబస్ కానీ విద్యార్థులు సీరియస్గా చదివినట్లయితే వారికి రాబోయే కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ అన్న ప్రాబ్లం ఉండదని, వృత్తిపరంగా కూడా ఈ సిలబస్ అంతా కూడా ఉపయోగపడుతుందని, మనము ఈ సిలబస్ను కంప్లీట్గా సొసైటీ రిక్వైర్మెంట్కి అలైన్మెంట్ చేయడం జరిగిందని మనం నొక్క వెక్కాని చెప్పచ్చు. అయితే సిలబస్ అంటే కేవలము మనము తరగతి గదిలో బోధించేటువంటి పాఠ్యాంశాలే కాకుండా సిలబస్తో పాటు ఆన్లైన్ కోర్సెస్ అవనివ్వండి, విద్యార్థికి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇది కూడా ఈ సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మన విద్యార్థులు ప్రపంచ దేశాల విద్యార్థులతో ఏ విధంగా తీసుకోవాలని, అదేవిధంగా విద్యార్థులకి ఒక రీసెర్చ్ మైండ్, సొసైటీ లింకేజ్ కూడా ఉండాలని మా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మా వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా క్లాస్ రూమ్లో చదివినటువంటి సబ్జెక్ట్స్ను సొసైటీలో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, టేకింగ్ సొసైటీ యాజ్ అ ల్యాబొరేటరీ, సొసైటీ యాజ్ అ ఫీల్డ్ వేర్ all problems of the society can be related to the subject of the study according to students' wish and will. దాని ఫీల్డ్ వరకు కొంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రెడిట్స్ అలొకేషన్ కూడా ఇటువంటి సమాజానికి ఉపయోగపడే స్టడీస్కి విద్యార్థులను ఏ విధంగా ఉపయోగించవచ్చు, లేదా విద్యార్థులు చదువుతున్న చదువు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని మనం లింకప్ చేసినప్పుడు ఈ సిలబస్ను విజయవంతంగా విద్యార్థులు యాక్సెస్ చేసే అవకాశం ఉంది. మరి ఈ దిశగా మనం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన టీచర్స్ ఈ కరికులం డిజైన్ అండ్ డెవలప్మెంట్ అన్నది ఒక కమిట్మెంట్తో చేసినట్టయితే మనము
మన ఏపీ నాలెడ్జ్ మిషన్ ఉన్నటువంటి ఒక పాయింట్ దిశగా అందరం సమిష్టిగా కృషి చేసినట్లయితే మన విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్యూచర్లో అయితే మన సీఎం గారు అన్నట్టు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ ఐదర్ ఏ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎంప్లాయిడ్ ఆర్ ఎంప్లాయబుల్ బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఈ షుడ్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ రెండింటిలో ఏదో ఒకటి అవ్వడానికే మన డిగ్రీ అనేది కూడా ఉపయోగపడాలని ఒక ఆదేశానుసారం ఈ సిలబస్ను డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా ఈ రాబోయే కాలంలో విద్యార్థులకు మనం ఎంపవర్ చేసి అవసరమైనటువంటి తర్ఫీదు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మూలంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ కృష్ణమోహన్ గారు. ఇప్పుడు BA BSc బీకామ్ విషయంలో మీకు తెలియజేయడం జరిగింది.